కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. కఠిన హృదయము అనగానేమి హార్డ్ అండ్ హార్ట్ అని అంటారు. ఎంత గుండె రాయరనిది అంటారు. నీ గుండె ఇంత బండరాయమిరా, మారవా నువ్వు, ఎన్నడు మారుతావు అని ప్రశ్నిస్తూ ఉంటారు. చాలా మందిని అడుగుతూ ఉంటారు ఈ ప్రశ్న కామన్గా. యెహోషువ గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట ఉన్నది, వినిపిస్తాను. ఒక వాక్యం. యెహోవా దేవుడు మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు కనికరింపక వారిని అనగా వారి యొక్క శత్రువులను నాశనము చేయ నిమిత్తము వారు అనగా వారి శత్రువులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు వచ్చినట్లు యెహోవా దేవుడు వారి హృదయములను అనగా ఇశ్రాయేలీయుల యొక్క శత్రువుల హృదయములను కఠినపరచి ఉండెను, కఠినపరచను. గుర్తుపెట్టుకోండి, ఇది మొట్టమొదటి వాక్య భాగము నేను మీకు వినిపిస్తున్నది. చాలా చోట్ల కఠిన హృదయం గురించి వ్రాయబడి ఉన్నది. ముఖ్యమైన చోట్ల ఎక్కడ వ్రాయబడిందో అదే మనం ప్రస్తావనలోకి తీసుకుందాము. ఎక్కువగా తెలుసుకుని తక్కువ నేర్చుకునే దానికంటే తక్కువ తెలుసుకుని ఎక్కువ నేర్చుకునే ప్రయత్నం మనం చేయాలి. ఇశ్రాయేలీల దేవుడు, ఇశ్రాయేలీయులు అనగా యూదులు ఆరాధించేటువంటి యెహోవా దేవుడు ఇశ్రాయేలీయుల యొక్క శత్రువుల హృదయములను కఠినపరచెను. వాళ్ళు ఎంత కఠినపరచబడిన హృదయాన్ని కలిగి ఉంటారో అంత ఎక్కువగా మొండిగా మూర్ఖంగా యుద్ధానికి వస్తారు, చచ్చిపోతారు. నిర్గమకాండము 7వ అధ్యాయం 3వ వచనంలో నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను నా మహత్కార్యములను అద్భుతములను నేను జరిగిస్తాను, విస్తరింప చేసేదను అంటున్నాడు. మరి ఎక్కువగా జరిగిస్తాను, మరి ఎక్కువ సూచక క్రియలు, మోర్ సైన్స్ ఓవర్ దేర్. నమ్మడు, మిమ్మల్ని పోనివ్వడు ఫరో. ఫరో అంటే ఒక పేరు కాదండి, అధికారి, ఒక రాజు, ఒక ప్రాంతానికి ఆఫీసరు. ఇదే నిర్గమకాండము 7:13 చూడండి. యెహోవా దేవుడు చెప్పినట్లుగానే ఫరో హృదయము కఠినమాయను కనుక అతడు వారి మాట వినకపోయాను. అనగా ఫరో మోషే మాట వినల, అహరోను మాట వినల. యోహాను గారు రాసిన సువార్త 12:40లో వారు అనగా కూడి వచ్చిన జన సమూహము కన్నులతో చూసి హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కనులకు అంధత్వము కలుగ చేసి వారి హృదయము కఠినపరచెను అని వారి యొక్క చోట చెప్పెను అని ఈయన యెషయా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనములో ఉన్నటువంటి విషయాన్ని మళ్ళీ ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నాడు. కఠిన హృదయము. 115వ కీర్తన 3లో దేవుడు తనకు ఇష్టం వచ్చినట్టుగా అంటే మనం అంటుంటామే నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నావు నువ్వు అని, తన ప్రణాళిక చొప్పున సమస్తమును చేస్తూ ఉన్నాడు. రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక 9:18లో పౌలు గారు అంటున్నాడు, దేవుడు ఎవరిని కనికరింపగోరునో వారిని కనికరిస్తాడు, ఎవరిని కఠినపరచగోరునో ఎవరి హృదయాన్ని కఠినపరచాలని అనుకుంటాడు వారి హృదయములను మాత్రమే కఠినపరుస్తాడు. అనగా చూడండి, మనుషుల యొక్క మూర్ఖపు స్వభావము, మనుషుల యొక్క మూర్ఖత దేవునిని బాధిస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. మనుషుల అవిధేయత దేవుని మనసును గాయపరుస్తుంది. మెడవంచ నొల్లని ప్రజలని, స్టిఫ్ నెక్డ్ పీపుల్ అని యూదులకు దేవుడు పెట్టిన ఒక పేరు. కాబట్టి మీరు గమనించాలి, మొదటిగా నేను చెప్పదలుచుకున్నది ఏమంటే మనుషుల యొక్క మూర్ఖపు స్వభావము దేవునిని ఎంతగానో బాధిస్తుంది. ఫస్ట్ పాయింట్. రెండవది, దేవుడు ఎవరి మీదైతే ఒక శాపాన్ని తీసుకురావాలనుకుంటాడో, ఎవరి మీదైతే తన ఉగ్రతను కుమ్మరించాలని అనుకుంటాడో వారికి ఈ హృదయ కాఠిన్యము అనేటువంటి మన కంటికి కనపడని ఒక అంతరంగ సంబంధమైన వ్యాధి వంటి హృదయ కాఠిన్యమును ఇచ్చి మరీ శిక్షిస్తారండి. ఇది రెండవ పాయింట్. శిక్షిస్తారంటే బాధిస్తాడని అర్థం. మనం ఎప్పుడైతే దేవుని మాట వినట్లేదో అప్పుడు దేవుడు మనల్ని పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు, శ్రమలు విస్తరింప చేస్తాడు, నిన్ను బాగా టెస్ట్ చేస్తాడు. నీ చెయ్యి దేవుడు విడిచిపెట్టాడు. చూడండి, మరొక సందర్భం చూపిస్తాను. అంటే ఏంటంటే మారు మనసు పొందడానికి ఇష్టపడినటువంటి వ్యక్తులు ఎవరెవరో ముందుగానే దేవునికి తెలుసు కాబట్టి ఆయన వారిని
భ్రష్ట మనసుకు అప్పగిచ్చేస్తాడట. చాలా పెద్ద మాట అది. అదొక మరొక వీడియోలో చెప్తాను. అది ఇదే రోమా సంఘానికి రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 28లో పౌలు గారు రాస్తున్నాడు చూడండి. వారు అనగా దేవునికి లోబడిన వారు, ఈ లోక మర్యాదను అనుసరించేవారు అనగా దేవునికి విధేయత చూపించడానికి ఇష్టపడనటువంటి మూర్ఖులు, తమ మనసులో దేవునికి చోటు నల్లకపోయిరి కాబట్టి చేయరాని కార్యములు చేయకూడని దరిద్రపు నీచమైన పనులు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాడు. అనగా మాకు దేవుడు వద్దు అని అనుకునేవారు దేవునికి కూడా అస్సలు అవసరమే లేదు. దేవుడు మనిషి తోడు లేకుండా హ్యాపీగా దేవదూతల ప్రెజెన్స్ లో రోజు కొనియాడబడబడుతూ, ఆయన స్తుతించబడుతూ సన్నతింపబడుచు ఆయన సంతోషంగా ఉండగలడు. కానీ మనమే ఒంటరిగా ఉండలేము. మనిషి తోడును కోరుకుంటాడు. మనము దేవుని యొక్క స్వరూపములో చేయబడినాము. ఆయన గుణగణాలు కొన్ని మనకు వచ్చాయి, కొంత మేరకు చాలా తక్కువ పర్సెంట్, లెస్ దాన్ 1% వచ్చాయి. మనలో మూర్ఖత కూడా ఉన్నది. కానీ ఎవడైతే దేవునితో టచ్ లో ఉంటాడో వాడు క్రైమ్ చేయలేడు, వాడు అసహించుకోలేడు, వాడు ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు, క్షమిస్తూనే ఉంటాడు, మంచిగా ఉంటాడు, నీతిగా ఉంటాడు, న్యాయంగా ప్రవర్తిస్తాడు. ఎందుకంటే దేవుని యొక్క గుణగణాలు అతనిలో ఉంటాయి కాబట్టి. అది నిజమైనటువంటి దేవుని యొక్క స్వభావము, గుణగణాలు, లక్షణాలను మీరు గమనించాలి. కాబట్టి ఇక్కడ హృదయ కాఠిన్యము ఉన్న వారికి దేవుడు తన ఉగ్రతను చూపిస్తాడు. మొదటి పాయింట్. రెండవది, హృదయ కాఠిన్యము ఉన్న వారికి దేవుడు తన అద్భుత కార్యములను చూపిస్తాడు. కానీ తరువాత నేను శిక్షిస్తాడు కూడా. అంటే చివరి దశ ఏంటంటే శిక్షకు గురైపోవడము. నువ్వు బ్రతుకున్నప్పుడు దేవుడు లేక చచ్చిపోయి, చచ్చిన తర్వాత కూడా దేవుడు లేని లోకానికి వెళ్ళి అక్కడ అగ్ని ఆరని పురుగు చావని లోకానికి వెళ్ళి కాలిపోవడము సబబేనంటారా? ఎంత బాధ ఉంటుందో తెలుసా మిత్రులారా మీకు? మానవ మేధస్సుకు అందనంత భయంకరమైన నొప్పి, బాధ ఉంటుందండి అక్కడ నరకంలో. అది తప్పించుకోవడానికి కదా దేవుడు మనకి బైబిల్ ఇచ్చింది. నాకు వ్యతిరేకముగా తిరిగినటువంటి, విరోధముగా తిరిగినటువంటి అపవాదికి, అతని యొక్క దూతలకు మాత్రమే ఏర్పాటు చేయబడిన నరకములోనికి మీరు మనుషులు అనగా నా స్వరూపములో చేయబడిన మీరు వెళ్ళడం అసలు ఇష్టమే లేదు, ససేమిరా ఇష్టం లేదు. కానీ మీరెందుకు నరకానికి వెళ్ళడానికి త్వరపడుతున్నారు, ఆతురపడుతున్నారు? ఎందుకు మీరు ఇలా తప్పు చేస్తున్నారని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. కానీ మన దగ్గర సమాధానం లేదు. సో సింప్లిఫై చేసి హృదయ కాఠిన్యము అనేటువంటిది ఏంటి అంటే మనలో ఉన్నటువంటి ఒక మూర్ఖపు స్వభావమే, మాట వినకపోవడమే, లోబడకపోవడమే, ఎదురు తిరిగి మాట్లాడడమే. మై లైఫ్, మై రూల్స్, మై చాయిస్, మై థింగ్స్. ప్లీజ్ డాడీ నాకు తెలుసు ఏం చేయాలో, మమ్మీ నాకు తెలుసు ఏం చేయాలో. unnecessarily do not interfere into my personal things. Okay, let me decide what I am supposed to do in my life. This is my life, my career, my choice, my future, my lifestyle, my own choices. Who the hell are you guys to interfere into my life, into my personal issues? పిల్లలు క్వశ్చన్ చేస్తున్నారు ఇవాళ, ఎందుకు ఇది జరుగుతుంది? మూర్ఖపు స్వభావము, హృదయ కాఠిన్యము, మాట విననొల్లని భార్య, ప్రేమించలేని భర్త, మాట వినడానికి ఇష్టపడని పిల్లల్ని అర్థం చేసుకోలేని తల్లిదండ్రులు, వీళ్ళందరూ ఎవరు? మూర్ఖత అనే స్వభావం అనేటువంటి ఒక రోగంతో బాధపడుతున్న వారే. కాబట్టి మూర్ఖత అనే స్వభావాన్ని విడిచి పెడితేనే దేవుని చేతిని నువ్వు అందుకోగలవు. మాట వినండి. ఆ స్టూపిడిటీలో నుంచి, ఆ అమాయకత్వంలో నుంచి, ఆ మెడ వంచ నొల్లని తత్వంలో నుంచి బయటకు వచ్చేయండి. నిన్ను నువ్వు తగ్గించుకుంటే హెచ్చింపబడతావు అన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. వీరి గురించి మాట్లాడుతూనే తెలుసా, నువ్వెంతకాలమైతే అహంకారముతో, గర్వముతో బాధపడతావో, వాస్తవానికి అది నీకు చాలా గొప్పదని అనుకుంటావు, కానీ నువ్వు బాధపడుతున్నావు. అది హృదయ కాఠిన్యం, మీకు తెలుసలేదు. గర్వము అనేటువంటిది, అహంకారం అనేటువంటిది, స్వార్థము అనేటువంటిది, అసూయ అనేటువంటిది, ద్వేషము అనేటువంటిది, క్షమించలేకపోవడం అనేటువంటిది, ద్వేషించడం అనేటువంటిది, అవతల వ్యక్తిని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలనుకున్నటువంటిది, పగ తీర్చుకోవాలి, ప్రతీకారం తీర్చుకోవాలనుకునేటువంటిది, పలానా వ్యక్తిని నిందించాలి, వాడిని ఎలాగే ఇబ్బంది పెట్టాలి అని అనేటువంటి స్వభావం ఏదైతే ఉంటుందో, ఇలా అనుకునే స్వభావము, ఇలా అనుకునేటువంటి గుణగణాలు ఎవరైతే ఉంటాయో వాళ్ళందరిలో కూడా హృదయ కాఠిన్యము అనేటువంటి రోగము ఉన్నది అని మీరు గమనించండి. ఇప్పుడు చెప్పండి, ఎంత మందికి హృదయ కాఠిన్యం చెప్పండి? ప్రతి ఒక్కరిలో
నీలో నాలో ప్రతి ఒక్కరిలో మానవ స్వభావము బై నేచర్ మనందరికీ మూర్ఖత్వం అనేటువంటి స్వభావం వస్తుంది. దీని నుంచి మనం తప్పించుకోవాలని దేవుడు మనకు ప్రేమ చూపించాడు. మీరు సువార్తలు చదవండి. పాపిని ప్రేమించి పాపమును అసహించుకున్నటువంటి ఒకే ఒక్కరు యేసుక్రీస్తు. నాలో పాపమున్నదని మీరు నిరూపించిన ఎడల మీరు నన్ను చంపవచ్చు అని అన్నాడు. దొంగతనంగా ఆయన్ని చంపేశారే తప్ప, అభాండాలు మోపి అని చంపేశారే తప్ప, అక్రమార్కుడుగా ఆయనను లోకానికి చూపించి అబద్ధ సాక్ష్యం చెప్పించి చంపేశారే తప్ప ఆయనను నిజంగా పాపము చేసిన వ్యక్తి, ఈయన మీద ఈ నేరారోపణ ఉన్నది, ఈ దోషం ఉన్నది, ఈ తప్పు చేశాడని నిరూపించలేకపోయినారు. అందుకని యెషయా గారు అంటాడు, అన్యాయంకు బలైపోయాడు, మనకు రావాల్సిన శిక్షను ఆయన బలవంతంగా తన మీద వేసుకున్నాడండి. అంతలా యేసుక్రీస్తు మనం ప్రేమించాడు. ఆయన ప్రేమను మనము తక్కువ అంచనా వేస్తూ ఉన్నాం. అన్యులైతే ఆయన ప్రేమను అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. 3 మేకులు అనేటువంటి పదజాలంతో భావజాలంతో మాట్లాడుతున్న మూర్ఖులు లేరంటారా? చిన్న ప్రార్థన కొరకే తలలో వచ్చిద్దామండి. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభా. యెహోవా దేవ, రోషం కల దేవుడు నాయన, సర్వశక్తి కల దేవ, మా సృష్టికర్త మమ్మల్ని అడిగి ప్రేమించడు గొప్ప ప్రేమ కల దేవుడు ప్రభా. మహిమ సత్య సంపూర్ణవు నీవేనైనా, కీర్తనీడవు నీవే దేవ. ఆకాశ మండలమందు జీవం కల దేవుడు ప్రభు. యేసయ్య కృప కనికరమ గల దేవ, మా ప్రార్థన ఆలకించండి నాయన. మాలో ఉన్నటువంటి హృదయ కాఠిన్యమును మీరు జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభు. నీవు మా కొరకు చనిపోయినది మమ్మలను ప్రేమిస్తున్నావని చూపించడం కొరకే ప్రభు. మాలో ఉన్న మూర్ఖపు స్వభావాన్ని తీసేయండి. మాలో ఉన్నటువంటి ద్వేషాన్ని తీసేయండి. స్వార్థపు ఆలోచన తీసివేయండి ప్రభు. మాలో ఉన్నటువంటి పగ, ప్రతీకారం అనేటువంటి ఫీలింగ్స్, ఎమోషన్స్ ని తీసివేయండి ప్రభు. రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇవ్వండి నాయన. ద్వేషించే గుండెని తీసివేసి ప్రేమించేటువంటి హృదయాన్ని మాకు ఇవ్వండి ప్రభు. ప్రతి విషయంలో దేవ మీరే మాకు తోడుగా ఉండి పరిశుద్ధాత్మని యొక్క సన్నిధిలో మేము మా బ్రతుకులను జరిగించబడేలా మేము జీవించే విధంగా మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.